10 మంది కన్యకల యొక్క చరిత్రను ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. ఈ 10 మంది కన్యకల్లో 5గురేమో బుద్ధి కలిగినటువంటి కన్యకలని, 5గురు బుద్ధి లేని కన్యకలని వాక్యం చెబుతుంది. ఈ బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు అనేటువంటి ఆ వ్యత్యాసాన్ని ఆత్మీయ పోలికతో ప్రభువు పొందుపరచడం జరిగింది. ఆనాడు 10 మంది కన్యకలు దేవుని కోసం వ్రతంగానే బ్రతికారు. దేవుని రాజ్యంలో వారసులు కావాలని భూలోకంలో తప్పించారు. దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు కూడా వెతికారు. మనకులాగే బాప్తీసాలు తీసుకున్నారు, మనకులాగే ప్రార్థనలు అంటున్నారు, మనకులాగే ఉపవాసాలు అంటున్నారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ 5గురు మాత్రం విడిచివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో పొందుపరచడం జరిగింది. ఎందుకు వీళ్ళు